గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓంకారమంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే మకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం శికారాయ నమో నమః. మరి ఇప్పుడు విశేషమైంది, ప్రత్యేకమైంది. ఈ సంవత్సరంలో మనం రకరకాలైన బాధలు పడుతూ ఉన్నాం. దాదాపుగా వరద బీభత్సం, మరి దీనివల్ల నీటి కాలుష్యం వల్ల జలుబు, దగ్గు, జ్వరం, విరోచనాలు, వాంతులు, రకరకాలైన అనారోగ్యాలు మొత్తం ఎక్కడి నుంచి వచ్చినాయి? ముందు హిమాలయాల దగ్గర నుంచి వస్తాయి. హిమాలయంలో మరి అమర్నాథ్ దర్శనానికి జనం వెళ్తారు. అమర్నాథ్కి వెళ్ళినటువంటి జనం వరదలు విపరీతంగా వచ్చి కొట్టుకుపోయి, అమర్నాథ్లో కొంతమంది జనం కొట్టుకుపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా జన నష్టం జరిగింది. అంతటితో ఆగకుండా మరి హరిద్వార్ అంటే ఈశ్వరుడు నెత్తిన గంగ ఉంది. ఈశ్వరుడు కైలాసంలో ఉన్నాడు. కైలాసంలో అంటే హిమాలయ పర్వతాలు కైలాసం మీద ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు నెత్తిన రెండో భార్యని ఆమె మీద ప్రేమతో నెత్తిన పెట్టుకున్నాడు గంగ. ఆ గంగ భూమి మీదకి ఎట్లా వచ్చింది? ఈశ్వరుని ప్రార్థిస్తే ఆ గంగ ఒక బొట్టు, మరి హరిద్వార్ అంటారు, హరి యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాల మీద ఒక బొట్టు పడ్డది. దానికే హరిశ్చంద్ర నాటకంలో చెప్తారు, హరిపాదోద్భవనౌట ఆ జలమునం ఆప్లావముందేశనం కురు పంకంబులడంగునంచు మరియున్ ఘోషించడించుడు. ప్రతి వ్యక్తికి కూడా ఒక గోత్రికుడు కానీ, ఒక ఇంటి పేరుతో వాడు కానీ, ఒక కులం కానీ, బ్రాహ్మడు కానీ, క్షత్రియుడు కానీ, వైశ్యుడు కానీ, శూద్రుడు కానీ పుట్టడానికి మూల పురుషులు ఉంటారు. వాళ్ళని కురు వంశం అంటారు. అదే కురువంశం నాశనమైన అంటారు. అంటే మరి దుర్యోధనుడు సంతతి మొత్తం నాశనం అయిపోయింది.
అటువంటి పాపాలు చేస్తే ఆ పాపాలని కూడా హరిద్వార్లో గంగ తాగినట్లయితే, ఆ హరిద్వార్లో గంగలో స్నానం చేస్తే, హరిద్వార్ గంగ నెత్తి మీద చల్లుకుంటే హరిద్వార్ గంగతోటి పెద్దలకు పిండ ప్రదానం చేస్తే కురు పంకంబుల రంగునంచు వంశంలో మూల పురుషుడు చేసిన పాపం బిడ్డ తరం 7, 14 తరాలు అనుభవిస్తూ ఉంటారు. ఈ పాపాలని కూడా అణిగిపోతాయిట. అటువంటి గొప్ప క్షేత్రమైన ముందు అమర్నాథు, రెండోది హరిద్వార్ మొత్తం వరదలు వచ్చేసి ఇళ్లతో సహా బిల్డింగులతో సహా కొట్టుకొని పోయినాయి. తర్వాత ఋషికేశ్ అంటారు. హరిద్వార్ తర్వాత ఋషికేశ్. ఈ ఋషికేశ్ అనే దాని పదం అంటే అర్థం ఏంటంటే ఋషులంతా నివసించే స్థలం కాబట్టి ఋషికేశ్ అంటారు. నేను వెళ్ళి అక్కడ ఆ ఋషికేశ్లో దాదాపు నేను నుంచొని చేతితే అందరంతా పొడుగ్గా వాళ్ళు జడలు కట్టి ఆ తలకి కిరీటంలాగా ఆ జడలు చుట్టుకొని చూసుకుంటూ కళ్ళు మూసుకొని మనం వాళ్ళని చూస్తున్నా వాళ్ళు మనల్ని చూడరు, మనల్ని చెయ్యాపి ఏమీ అడగరు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అటువంటి హరిద్వార్ కూడా ముందు అమర్నాథ్, 2 హరిద్వారు, తర్వాత ఋషికేశ్, ఇవి కొట్టుకోవాలి. ఇవి చాలక చివరికి కాశీ గంగ పొంగి మరి కాశీలో విశ్వేశ్వరాలయం లోపల దాకా నిలుచున్నాయి. సరే దట్టా ఉంచండి. మనం ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం. తెలంగాణలో వరదలు వచ్చి మరి దాదాపు 1 నెల రోజులు ఆ వానలకి వర్ష భీభత్సం, మరి డ్రైనేజీలు పొంగి ఆ నీళ్ళన్నీ కూడా తాగే మంచినీళ్ళలో కలిసి ఆ డ్రైనేజ్ వాసనలు దానికి రకరకాలైన వ్యాధులు వచ్చి ఇక్కడితో ఆగక ఆంధ్రాకి వెళ్ళిపోయి ఆంధ్రాలో విజయవాడ కృష్ణా నది కూడా పొంగి రైలు పట్టాల పైకి వచ్చినాయి. ఎందుకు ఇట్లా జరిగింది? ఇది ఏమిటి? నేను మొదటి నుంచి కూడా ఒకటే చెబుతున్నా, అయ్యా మార్చి 30వ తారీఖున 6 గ్రహాలు ఒక చోట కూడినాయి. షడ్గ్రహ కూటమి వచ్చింది. దీనివల్ల రకరకాలైన బీభత్సాలు వస్తాయి. మరి దేశ విదేశాలు, ప్రపంచ దేశాల్లో కూడా చాలా నష్టాలు, కష్టాలు, వరదలు, భూకంపాలు, సముద్రం ఉప్పొంగటాలు, ఉప్పెళ్ళు ఇట్లాంటివన్నీ రావటమే కాక చాలా జన నష్టం జరుగుతుంది అని చెబితే, ఏమయ్యా నువ్వు రాశి ఫలాలు చెప్పవయ్యా అంటే, ఏంది చెబుతున్నావు? ఓ ముసలాయన నోరు మూసి కూర్చో, నా రాశి వరకు చెప్పమంటే తులారాశి చెప్పమన్నారు, తులారాశి చెప్పకుండా వెళ్ళి చెప్తావేంటి అని అన్నవాడు కూడా ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పాను అని కొద్దిగా మనస్సు పెట్టి ఆలోచించండి. మనకు చెడు టైం వచ్చింది. చెడు టైంలో చాలా చెడు జరగబోతోంది. దాన్ని తప్పించుకోవాలంటే దైవ బలం అనేది ఒకటి కావాలి. ఆ దైవ బలం ఎట్లా ఉంటుందో ఒకటి చూపిస్తా. వరదలు వచ్చేసినాయి, కొట్టుకొని పోతున్నాయి. కార్లు, బస్సులు మరి ఎన్నో కొట్టుకొని పోతున్నాయి. ఒక కుర్రవాడు వస్తున్నాడు. వాడు వరదలో కొట్టుకొచ్చాడు. వచ్చి ఒక చెట్టు వచ్చింది. చెట్టు అడ్డం వచ్చింది. చెట్టు ఎట్లా ఆగిందో తెలియదు. ఆ చెట్టు కొమ్మ పట్టుకొని ఆగిపోయినాడు. ఒడ్డున ఉన్నవాళ్ళు తాడేసి ఇంకోటి తాడు కట్టుకొని ఈత కొట్టుకుంటూ వెళ్ళి వాడిని ఒక్కడిని రక్షించగలిగారు. ఎందుకు వాడిని రక్షించగలిగారు? యూట్యూబ్లో చూపించారు కూడా. ఎందుకు రక్షించగలిగారు? వాళ్ళు చేసిన పాపం పరిహారం అయింది. అందువల్ల అంతమంది జనం పోయినా కూడా వాడు ఒక్కడు బయటపడగలిగాడు. కాబట్టి నేను చెప్పేది, ఈ చెడు టైంలో మనం ఏం చేయాలి? ఆకలైనప్పుడు ఏం చేస్తున్నాం? అన్నం తింటాం. ఆకలైనప్పుడు అన్నం తింటుంటే ఏందిరా అన్నం తింటూ ఆకలి ఏందిరా? ఏంది ఆకలి నాకు కనపడట్లేదు. ఆకలి నాకు కనపడుతుందా? కనపడదు. కడుపులో ఆకలి అనేది వాడికి తెలుస్తుంది, కానీ
పక్కవాడికి తెలుస్తుందా? పొట్ట బాగానే లావుగా ఉంది కదా, ఆకలి అంటావేంటిరా? ఆకలి తెలియనివాడి మాట అంటాడు. అట్లాగే దైవాన్ని తెలిసినవాడు, దైవం ఎట్లా ఉంటాడు, దైవం వల్ల మనకేం మేలు జరుగుతుంది అని తెలిసినవాడు ఎవడైనా సరే, నాయనా ఉపద్రవాలు వస్తున్నాయి, నీ ఇంటి దైవాన్ని, నీ కుల దైవాన్ని, నీ తల్లిదండ్రులని, నీ భార్యని, నీ పిల్లల్ని, పీఠాధిపతులని, వీళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ, పీఠాధిపతులు, సన్యాసులు వాళ్ళు చెప్పిన విధంగా నడుచుకుంటూ, వాళ్ళు ఏదన్నా మంత్రం చెప్తే దాన్ని అనుష్ఠిస్తూ ఆ మంత్రం జపం చేస్తూ, ఏమవుతుందండి, ఓం నమ శివాయ అందరికీ తెలిసింది కదా, ఓం నమో నారాయణాయ అందరికీ తెలిసింది కదా, శ్రీరామ శరణం మమ అందరికీ తెలిసింది కదా, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఒక ఉపదేశంతో పనిలేదు. ఉపదేశం దేనికి అంటే నువ్వు నమ్మకంగా చేయాలి అని ఉద్దేశం పెట్టుకొని ఉపదేశం తీసుకోవాలి. అట్లా ఉపదేశం తీసుకున్నప్పుడు నువ్వు నియామకంగా చేస్తావు. నువ్వు పూర్తిగా నియామకంగా ఏ దైవాన్ని పూజించాలి అని నీకు పూర్తిగా భగవంతుడి మీద విశ్వాసం గురి ఉంటే, హరే రామ కావచ్చు, నమశివాయ కావచ్చు, ఓం నమ శివాయ కావచ్చు, శ్రీమాత్రే నమః కావచ్చు, ఇట్లా ఏదో ఒక మంత్రాన్ని రోజులో 24 గంటల్లో 1 గంట బ్రహ్మ ముహూర్తం, 3 గంటల నుంచి 5 గంటల లోపల, మరి 2 గంటలు కాదు 1 గంట అయినా సరే స్నానం చేసి ఇట్లాంటి మంత్రాలను అనుష్ఠానం చేస్తే ఇప్పటికి జరిగిపోయినవే కాక ఇంకా ముందు జరగబోయే ఉన్నాయి. వాటిని కూడా చెబుతున్నాను. ఎందుకంటే జరిగిపోయిన తర్వాత ఇవాళ ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంత వర్షాలు వచ్చినాయి, కూరగాయ మొక్క ఉందా? లేదు. కూరగాయ దొరుకుతుందా? లేదు. మరి పొలం దున్ని విత్తనం వేస్తే ఏమన్నా మిగిలిందా? లేదు. రైతు దాని మీదే బతుకుతాడు. మళ్ళీ మొక్క వేసి విత్తనం వేసి చెట్టు పైకొచ్చి పంట పండాలి. పంట పండితే దాని మీద వచ్చే లాభంతో అతను బతికితే, పండించడం మనకిస్తే మనం తిని మనం బతుకుతాం. మరి ఎందుకంటే మనం తినే ఆహారం కావాలన్నా, మనం సక్రమంగా బతకాలన్నా మనకి ఇటువంటి అవసరం. ఒకప్పుడు మాంసాహారులు ఉన్నారు. అడవిలో ఎండాకాలంలో చెట్లు ఎండిపోయి మంటలు మండిపోతూ ఉంటే ఏమీ దొరక్క మరి జీవరాశులు హింసించి మాంసాహారం తిన్నారు, దొరకక తిన్నారు. అదే కాదండి, ఒకప్పుడు తినటానికి నీళ్లు దొరక్కపోతే రేగడి మట్టి తిన్నారు. దొరకని రోజుల్లో తిన్నారు. ఇప్పుడు దొరుకుతున్నాయి, అన్ని రకాల ధాన్యాలు ఉన్నాయి, మనకు పండినకపోతే విదేశాల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ రావాలన్నా, మనం అందరం బాగుండాలన్నా భగవంతుడి అనుగ్రహం, దైవానుగ్రహం, దైవ బలం మనకు కావాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ చెప్పింది మొత్తం ఏదైనా సరే మరి ఈ టీవీ వారు ప్రతి చెప్పబోయే రాశికి కూడా ఇది కలిపి కలపవలసిందిగా కోరుతున్నాను. స్వస్తి. ఇప్పుడు మీనరాశి గురించి చెప్పుకుంటున్నాం. ఈ మీనరాశిలో శని ఉన్నాడు, వక్రించున్నాడు, 2 చోట్ల కాపలా. ఇప్పుడు ఈ కాపలా కుంభరాశికి దెబ్బే, మీనరాశికి ఏలినాడు శని. రాశికి 2 సంవత్సరాల 6 మాసాల నుంచి శని జన్మంలోకి వచ్చాడు. జన్మంలో చాలా బాధలు ఎక్కువగా ఉంటాయి. మరి కుజుడు మరి సెప్టెంబర్ 13 వరకు కుజుడు బాగాలేడు. నవంబర్ 27 వరకు మాత్రం శని వక్రించున్నాడు. ఈ కుంభరాశిలో గ్రహణం వచ్చింది. ఈ గ్రహణం వల్ల కానీ మరి ఈ సమసప్తకమైనటువంటి శని కుజుల వల్ల కానీ కాలసర్ప దోషం, మధ్యలో ఏ గ్రహాలు కూడా మార్చి 3వ తారీఖు వరకు అన్ని గ్రహాలు ఒక పక్కనే ఉన్నారు. కాలసర్ప దోషం, ఈ కాలమే సర్పమైంది. నువ్వు ఏది చేసినా కూడా ఇబ్బంది. ఎట్లా ఉంటుంది అంటే, రాత్రిపూట బయటికి వెళ్ళామండి, కాదు బాత్రూంలోకి వెళ్ళాం, పైన ఏదో ఒక తాడు ఉంటుంది, కరెంటు పోయింది, బాత్రూంలోకి వెళ్తావు,
ఆ తాడు కింద పడి ఉంటుంది. అమ్మో పాము అంటాడు, గుండాగిపోతుంది. తీరా చూస్తే ఏమీ లేదురా అని చెప్పే లోపల వీడు గుండాగే చచ్చిపోతాడు. ఏమిటంటే కాలసర్పం. ఈ కాలమే సర్పం, కాలమే సర్పమై కాటేసింది. అంటే బాధల్ని తట్టుకోలేక, ఈ బాధలకి ఏమి చెప్పుకోలేక, ఎవరికన్నా చెప్పుకుంటే కూడా కొంత బాధలు తీరుతాయి. ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటా అంటే తన బాధలు ఎవరికైనా చెప్పుకుంటే వాడు పనికిరాని వెధవ కింద లెక్క. కారణం ఏంటంటే ఎవరికైనా తన బాధ చెప్పుకుంటే వాళ్ళు కాస్త ఓదారుస్తారు, మనశ్శాంతి ఉంటుంది అనుకుంటారు. అది జరగట్లా. అవతల వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. చెప్పుకుంటానికి వెళ్ళలేదు, మరి బాధలు పడాల్సిందే. మరి విషం తాగటానికి వెళ్ళలేదు, అమృతం తాగటానికి వెళ్ళలేదు, విషమని పారబోయటానికి వెళ్ళలేదు. ఇట్లాంటి పరిస్థితి వచ్చి ఈ మీన రాశికి కూడా చాలా అష్ట కష్టాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు చెప్పింది ఏ మాసం నుంచి గురించి కాదు, ఎందుకంటే నెల సెప్టెంబర్ నుంచి గురించి కాదు చెబుతోంది. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, నవంబర్ 27 వరకు ఈ గ్రహాల యొక్క సమస్య వల్ల రకరకాలైన బాధలు ఎక్కువైనాయి. కాబట్టి ఈ 3 నెలల లోపల ఎవరు ఎన్ని బాధలు పడాలో, ఎప్పుడు ఏ సమస్యతో ఇబ్బంది పడతామో తెలియదు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ఇష్టదైవాన్ని పూజించడం, ప్రతిరోజు ఎవరి మతం ద్వారా ఆ దేవాలయానికి వెళ్ళటం, హిందువులైతే శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేయటం, మారేడు దళాలతో ఈశ్వరుని పూజించడం, శనికి అభిషేకం చేయించుకోవటం, పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టక పూజ చేయటం, ఎప్పుడు కూడా రావి చెట్టు వేప చెట్టు కలిసిన చోట ప్రదక్షిణాలు చేయటం, చేతనైనంత వరకు మూగ జీవాలకు ఆఖరికి ఆవుకు ఆహారం పెట్టడం, ఇట్లాంటి మంచి పనులు చేయండి. మనమంతా కూడా సుఖంగా ఉంటాం. ఎందుకంటే గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. గోవు బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా సుఖంగా ఆనందంగా ఎప్పుడైతే ఉంటారో దేశమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పబడి ఉంది. బ్రాహ్మడెవడు కూడా సుఖంగా ఆనందంగా నాకేమీ లోటు లేకుండా నేను బతుకుతున్నానని ఎవ్వరూ చెప్పే పరిస్థితి ఇప్పుడు ఎవరికీ లేదు. బాగున్నా బాధ పెట్టేవాళ్ళే, బాగుండకపోతే చూసేవాళ్ళు లేరు. కనీసం గోవు పరిస్థితి కూడా అదే. ఈ గోవుని తీసుకెళ్ళి చంపటం, కబేళాలకు వేయటం, కనీసం గోవుకు ఆహారం పెట్టకపోవటం. హిందూ మతానికి గోవు మహాలక్ష్మి. అటువంటి గోవుకి ఆహారం పెట్టండి. ఎక్కడ గోవు కూడా ఆకలితో అరవకూడదు. ఆవు ఎప్పుడు కూడా అంబా నడుస్తుంది. అంబా అంటే అమ్మవారు నడుస్తుంది. ఆ శబ్దం వింటేనే మన దోషాలు పోతాయి. అటువంటి గోవుకి ఆహారం పెట్టండి. ఎప్పుడు కూడా మంచి పనులు చేయండి. తల్లిదండ్రులను ప్రేమగా చూడండి. భార్యను ఇబ్బంది పెట్టబాకండి. ఎప్పుడు కూడా తను తింటూ ఎవరికైనా పెట్టడం నేర్చుకోండి. ఇట్లా ఉంటే మనకి వచ్చిన బాధలన్నీ కూడా పోతాయి. అందరం బాగుంటాము. స్వస్తి.